పెన్షన్ల తొలగింపుపై శ్రీకాకుళంలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న వారందరికీ పెన్షన్లు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో కలెక్టర్ గ్రీవెన్స్ సమావేశం ముందు ధర్నాకు దిగారు. దివ్యాంగుల వినతి పత్రాన్ని తీసుకున్నారు కలెక్టర్ స్వప్నల్ దినకర్. డాక్టర్ వల్ల రీఎర్పేషన్ చేయకూడదు, నిలుపుదల చేయకూడదు, రీఎర్పేషన్ చేయకూడదు. నా పేరు సనపల ప్రభావతి సార్. మాది అల్లాడ గ్రామం, జలుమూరు మండలం. అయితే మాకు 3 నెలల క్రితం ప్రత్యేక వైద్య బృందం ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. ఆ వెరిఫికేషన్లో మరి డాక్టర్స్ మమ్మల్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన వెరిఫికేషన్ ద్వారానే ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత మా పెన్షన్ అన్నమాట రిజెక్ట్ చేయడం జరిగింది అనేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఆ నోటీసుల ద్వారా అన్నమాట మాకు పెన్షన్ రాదనేసి మాకు భయపిస్తున్నారు. ఇప్పుడు ఆ పెన్షన్ మీద నేను ఆధారపడి బతుకుతున్నానండి. ఇప్పుడు ఆ పెన్షన్ తీసేస్తే నేను ఎలా బతుకుతాను? నేను చాలా పేద పిల్లనండి.